ఈరోజు ముందుగా మీకు ఒక అంశాన్ని తెలియపరుస్తున్నాను. దావీదు రచించిన కీర్తన గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక అంశం ఇదేమిటంటే, నీవు చిక్కుల్లో ఉన్నావేమో. ఆ అధ్యాయంలో భక్తులు చిక్కుల్లో ఉన్నారు. అది విడిపింపబడినంత బాధలో చిక్కులో ఉన్నామేమో. ఆ చిక్కులు పోవాలంటే ఈరోజు నువ్వు నేర్చుకోవలసిన 4 విషయాలు. అంశం పేరు చెప్పండి. నువ్వున్న ఆపద చిక్కులు పోవాలంటే నేర్చుకోవలసిన 4 విషయాలు. దేవుని పిల్లారా, బాగా గమనించండి. ఆ 4 విషయాలు నేను తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. నీకున్న ఆపద, నీకున్న చిక్కు ఏదైనా పోవాలంటే మరి 4 విషయాలు నేర్చుకోవాలి. 4లో ఒకటి కీర్తన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తే దేవుని కోపము పుట్టించి ఉన్నాము అని తెలుసుకోవాలి. ఆ 10 వచనాలు తెలియపరుస్తాయి. నీకు ఒక బాధ వచ్చిందంటే, నీకు ఒక ఆపద వచ్చిందంటే కారణం ఏం చెప్పండి? దేవునికి నీవు కోపం పుట్టించి ఉన్నావు. అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు నాకు ఆపద వచ్చిందంటే, చిక్కు వచ్చిందంటే చెప్పాలి అందరూ. నేను దేవునికి కోపము పుట్టించి ఉన్నాను. అర్థమైంది కదా? మర్చిపోకూడదు ఏమంట. రెండవదిగా 6వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నన్ను బాగు చేయు అడిగేవారగా ఉండాలి కానీ మనము ఉండలేదు. రెండవ అంశం ఏమిటిది? నన్ను బాగు చేయమని అడిగేవారుగా ఉండాలి కానీ మనము అడగలేదు, అడగవలసిన రీతిగా. 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, నన్ను విడిపింపుమని అడగాలి కానీ విడిపింపు దేవా అని అడగలేదు. 4 దేవుని పిల్లారా, 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నేను మూలుగుచు అలసి ఉన్నాను దేవునికి. నేను చెప్తున్నాను కదా, ఇది ఆడ ఉండేది ఒకటి, దాన్ని మార్చి చెప్తున్నాను. అంటే అలాగే మనం చేయలేదు. చదువుచ్చిన వాడు. నేను మూలుగుచు అలసి ఉన్నాను దేవునికి. మరి అనుకూలమైనటువంటి స్థితిని నేను దేవునికి కనిపించలేదు అని తెలుసుకున్న నీవు ఈరోజు ఏం చేయాలి చెప్పండి? 1, దేవునికి కోపం పుట్టించకుండా బ్రతకాలి. 2, బాగు చేయమని అడిగేవారుగా ఉండాలి. 3, నన్ను విడిపించవద్దేవా అని అడిగేవారుగా ఉండాలి. 4, అలసి ఉన్నాను. అలిసినా సరే దేవుని దగ్గర మూలుగుతూనే ఉండాలి. అంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవునికి మహిమతులు గాక, దేవునికి స్తోత్రములు గాక. మంచి దేవుని పిల్లలారా, ఈ యొక్క మాటల్లో నుండి ఇంకా 7 విషయాలు మనం నేర్చుకోవాలి. 7 విషయాలు మనం నేర్చుకోవాలి. అయితే 7 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నట్లయితే, నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ చిక్కులో ఉన్నావో,
కష్టంలో ఉన్నావో, ఆత్మీయ బాధలో ఉన్నావో, లేక శరీర బాధలో ఉన్నావో, నువ్వు విడిపింపబడతావు. ఈ రోజు నుంచి నువ్వు దీన్ని పాటిస్తావు, నీవు విడిపింపబడతావు. అయితే ముందుగా తెలియపరిచే మాట ఏమిటంటే, దేవుని పిల్లలు బాగా గమనించాలి. ఇక్కడ భక్తులకు ఉన్న బాధ, శరీర బాధల గురించి ఆయన ఇక్కడ ఇలాగా చేయలేదు. ఆయన హృదయంలో ఆత్మ సంబంధమైన బాధ ఎక్కువగా ఉన్నది. ఆయనకు ఆత్మ సంబంధమైన బాధల గురించి ఆయన మూలుగుతున్నాడు, విడిపించమని ప్రార్థిస్తున్నాడు, బాగు చేయమని ప్రార్థిస్తున్నాడు. దేవా, నీకు కలిగించిన కోపాన్ని తీసివే అని ప్రార్థిస్తున్నాడు. నీవు కూడా శరీర మేలు కోసమే కాకుండా నీ ఆత్మ సంబంధమైన హృదయంలో ఉన్న బాధల గురించి నువ్వు ప్రార్థించేవారుగా ఉండాలి. హృదయంలో ఉన్న వేదన గురించి ప్రార్థించేవారుగా ఉండాలి. అర్థమైంది కదా? కానీ హృదయంలో బాధ లేదేమో, ఆ యొక్క చిక్కు లేదేమో, నీకు ఆపదగా హృదయంలో అనిపించలేదేమో, శరీర ఆపద మాత్రమే నీకు కనపడతానేమో. సురేష్ శరీర ఆపద కూర్చోలేకపోతే కూర్చో ఇబ్బంది. అలా కూర్చుంటే గోపది నేర్చుకుంటారు, క్రమాన్ని పాటిస్తారు. నువ్వు ఒకవేళ ఆత్మ సంబంధమైన బాధ నీ హృదయంలో లేదేమో, దాని గురించి నీకు తెలియదేమో. కానీ ఈరోజు 7 విషయాలు నీకు నేర్పిస్తాను. ఇదే అధ్యాయంలోని బాగా గమనించండి. ఒకటి, దేవుని పిల్లారా, దావీదు రాజుకున్నటువంటి శరీర ఆపదల కంటే ఆత్మ సంబంధమైన ఎక్కువ ఆపద ఆయనకున్నది. అది ఏమిటంటే, దేవుని పిల్లారా, కోపపడడానికి కారణము బాగా గమనించినట్లయితే ఆయన ఉన్నటువంటి దేవునికి ఎడబాటు గురించి ఆయన బాధపడుతున్నాడు. దేవునికి ఆయనకున్న ఎడబాటు, సన్నిధి లేని, సవాసం లేని బాధ ఆయనలో ఉన్నది. ఎందుకంటే ఆయన జీవితకాలం అంతా చిన్న వయసు నుంచి కూడా గుళ్ళం మేపేటప్పుడైనా, రాజుగా ఉన్నప్పుడైనా, వృద్ధాప్యం వచ్చినప్పటికైనా, ఏ కొరత ఆయనకు లేకపోయినా ఆయనకున్న బాధ ఏమిటంటే, దేవునికి ఆయనకు కొంతకాలము సహవాసము దూరమైనది, దేవుని యొక్క సన్నిధి లేనటువంటి బాధ కలుగుతూ ఉంది. దైవ సన్నిధిలో లేనందుకు బాధపడుతున్నాడు. ఆ దైవ సన్నిధిలో లేనప్పుడే దేవునికి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడే భయాన్ని కలిగిస్తాడు, బాధ కలిగిస్తాడు, శరీరంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. అయితే బాధను బట్టి ఆయన బాధపడలేదు, కానీ దేవుని యొక్క సవాసములో లేనందున ఆ దావీదు రాజు దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నట్లుగా మనం చూడగలము. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. ఈ పశ్చాత్తాపం అనేది దేవుని 4వ వచనంలో చూడగలము. 6వ అధ్యాయం కీర్తన గ్రంథము 4వ అధ్యాయంలో పశ్చాత్తాపాన్ని చూడగలము. పశ్చాత్తాపముతో ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి తీసుకుని వారు చదవండి. యెహోవా తిరిగి రమ్ము, అమ్మా నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. అంటే దావీదు రాజు దేవుని ఏం చేస్తున్నాడంటే, తిరిగి రమ్ము, నువ్వు వస్తేనే నాకు ఆదరణ, నీవు వస్తేనే నా హృదయంలో నెమ్మది, నీ ఉంటేనే నాకు సంతోషం. నువ్వు లేకపోతే రాజుగా ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ నాకు బాధ లేదయ్యా, నా
సన్నిధి ఎడమై ఉందన తిరిగి రమ్ము, దైవాత్మ రమ్ము నా కరువున రానుమని దైవజనులు దేవదాసయ్య గారు పాడుకున్నది. ఎందుకంటే దేవుడు వస్తేనే ఆదరణ కొరకు ఈ కీర్తన పాడుకొని దేవదాసయ్య గారు చెబితే చాలా మంది ఈ కీర్తన పాడతారు, కానీ ఆదరణ కోసం కాదు, ఏదో అన్నట్టుగా పడతారు. కానీ కీర్తన పడాల్సిందే. దైవాత్మ రమ్మని కీర్తన బుక్కులో 9వ కీర్తన పల్లవి దైవాత్మ రమ్మని కీర్తన పడుతున్నామంటే దేవుని యొక్క సమాసము లేనందున, ఆదరణ లేనందున, ఆదరణ కొరకు, బాధల తీర్చుల కొరకు దేవాలయానికి రమ్ము, నాలోనికి రండి, నాతో మీరు ఉండండి, నేను మీతో ఉండే భాగ్యం నాకివ్వండి, మీ సన్నిధికి వచ్చే భాగ్యం నాకు దయచేయండి. రావాలంటే నీవు నాలో ఉండాలి, నీతో జీవించాలంటే నీవు నాతో ఉండాలి, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడుతున్నప్పుడు ఈ యొక్క వాక్యంలో మనము గమనించవలసిన దావీదు కాదు దేవుని పిల్లారా, ఆదాము కొడుక తన భార్య అయిన అవ్వమ్మ తిన పండును తిన్న తర్వాత, ఆ పండు ఆయనకి ఇచ్చిన తర్వాత, తిన్న తర్వాత దేవుని యొక్క సమాధి నుండి వెళ్ళబడిన పడిన తర్వాతనే పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యా దేవా, నీ మాట దగ్గర నుంచి పండు తిన్నందున నీ సమాసము ఈ లోకములోనే కాకుండా ఈ లోకం విడిచిన తర్వాత నిత్య నరకములో కాలవలసి ఉందా నా బతుకు ఇంకేనా అని నరకాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తున్నాడు. ఏమి గుర్తు చేసుకుని ఏడుస్తున్నాడు? నరకాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తున్నాడు. నీ సమాసము లేనందున, దేవుని సమాసము పోగొట్టుకున్నందున రేపు నేను 20 రోజులు బతికిన ఈ లోకం విడిచినాక చనిపోయి నరకములో కాలవలసిందేనా అని ఆదాము ఏడుస్తా ఉంటే అప్పుడు దేవుడు వచ్చి ఓదార్చాడు. ఆదామా, నీ భార్య మాటలు విన్నావు, పాపం చేసినావు, అయినా నువ్వు బాధపడుతున్నావు కనుక, నరకమంటే భయపడుతున్నావు కనుక నేను ఈ లోకానికి వస్తా. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నేను ఈ లోకానికి వస్తా, పురుషులు లేకుండా జన్మిస్తా, పాపము లేకుండా పుడతా, కన్యక గర్భ జన్మిస్తా అని చెప్పిన దేవుడు నీ పాపముల కోసము బలి అయితా, నా శరీరము చంపబడుతుంది, మీకు బదులుగా మీకు చావు లేకుండా చేస్తా, లేకుండా చేస్తానే ఆది మూలమును ఓదార్చినాడు. దేవునికి దేవునికి స్తోత్రం. విడిపింపబడిన దావీదు అడిగినట్టుగా మిమ్మల్ని విడిపిస్తానని ఆదాముతో చెప్పిన దేవుడు వచ్చి విడిపిస్తానని చెప్పి విడిపిస్తానని విశ్వాసంతో దావీదు నాకు ఎంతకాలము ఆయన సమాసంలో ఉంటాడో ఆ బాధ, ఆ యొక్క వేదన హృదయంలో కలిగి దేవునితో సమాసం కలిగి జీవించడానికి ఆయన ప్రార్థిస్తున్నాడు. దేవునికి పశ్చాత్తాపడుతున్నారు. రెండవదిగా మనము చూస్తే ఆ బాధను భరించలేనని ప్రార్థిస్తున్నాడు, కానీ 3వ వచనంలో ఆ బాధను భరించలేనని ప్రార్థిస్తున్నాడు, కానీ పూర్తిగా మాకు బాగు చేయని ఏమని ప్రార్థిస్తున్నాడు తెలుసా? దానికి ఆధారం 23-24 వచనంలో ఉన్నది దానికి జవాబు. పూర్తిగా ఏదో చాలా మంది పూర్తిగా బాగైతే దేవుని నమ్ముకుంటామంటారు, పూర్తిగా బాగైతే దేవుని వదిలేస్తారు, దేవుని వదిలేస్తే బాధలు మళ్ళీ వస్తాయి, ముందు కంటే ఎక్కువ వస్తాయి బాధలు. చాలా మంది ఏం కోరుకుంటారు? పూర్తిగా బాగైతే అనుకుంటారు, కానీ పూర్తిగా బాగైతే ఎక్కువ 8 శ్రమలు వస్తాయని చెప్పి తెలియదు. అందుకే దావీదు తెలుసుకున్నాడు ఈ విషయాన్ని. ఆయన పూర్తిగా శారీరకంగా బాగుపడలేదు, కానీ హృదయంలో మాత్రం పరిపూర్ణంగా నా పేరు గుర్తిస్తాను, ఆయన న్యాయమైనది నాకు మేలు చేస్తాడని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఆ విధంగా మనం ప్రార్థించేవారు. 20వ గ్రంథము 10వ అధ్యాయము
దేశవాసు చదవండి 23:4 వచనాలు. యెహోవా యెహోవా తమ మార్గము అమ్మా తమ మార్గము తమ మార్గము ఏర్పరచుకొనుటకు నరుల వశములో లేదనియు బాగా గమనించాలి. ఏదైనా కూడా మనం నడవలసిన రీతి, దేవునితో నడిచే ఈ రీతి మన వశములో లేదు. మనం నడవలసిన మార్గము మన వశములో లేదు. మనంతటా మనము నడిస్తే దాని వల్ల ఇబ్బందులు కలుగుతాయి కానీ మేలు కలగదు. నరులు అనుకుంటారు ఏదో మనంతటా మనమే చేస్తామనుకుంటారు. కొందరు కలిసి చేస్తారు. ఒకప్పుడు ప్రపంచమంతా కలిసి బాబులో గోపురాన్ని పరలోకానికి వెళ్ళడానికి కట్టాలనుకున్నారు. కడుతూ ఉన్నారు, కట్టేస్తారు, పరలోకానికి వెళతారు. దేవుడు చూసినాడు, దాన్ని పడగొట్టేసినాడు. ఎందుకు తెలుసా? పడగొట్టలేదు కానీ ఆపేసినప్పుడే మనుషుల యొక్క ఆలోచన భాష వేరు చేసినాడు. ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా ఆ బాబుల గోపురము. అలాగే ఈరోజు కుటుంబాలు కూలిపోతున్నాయంటే కారణం ఏంటి తెలుసా? ఒకరి మాటలు ఒకరు అర్థం చేసుకోలేక, అర్థం కాక ఆత్మహత్యలు చేసుకుంటామంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. కొందరు చేసుకోవడానికి ఇష్టం లేక ఏదో భయపెడితే మా మాట వింటారని ఆత్మహత్యలు చేసుకుంటారంటారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎలిమెంట్ స్కూల్ అని చదువుతున్నమాట నాయనా పులి వచ్చా అన్నట్టుగా అయిపోతుంది. తెలుసా ఈ కథ? నాయనా పులి వచ్చిన కథ తెలుసా? ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భార్య భర్తల మీద అలిగి ఆత్మహత్యలు, భార్యల మీద భర్తలు అలిగి ఆత్మహత్యలు. అయితే నీకు తెలుసుకోవాల్సిందంటే నడవలసిన మార్గము నీ వశాన లేదు. నువ్వు చావాలన్నా, నువ్వు బ్రతకాలన్నా, నువ్వు జీవించాలన్నా, ఏం చేయాలన్నా నీ మార్గము నీ వశంలో లేదు. దేవుని వశంలో ఉండదు. దేవుడే నడిపించాలి. మోక్షానికి చేస్తారన్నా కర్మలు నడిపించాలి. ఈ సత్యం తీసుకోవాలి. ఇంకా మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని చాలా మంది మేము మంచిగా బ్రతుకుతున్నాం. దేవుడు అంటున్నాడు మేము మంచిగా బ్రతుకుతున్నామని అనుకుంటున్నామేమో. సన్మార్గమునగా మంచి మార్గములో మంచి ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నామని అనుకుంటున్నామేమో. పాపము లేదని అనుకుంటున్నామేమో. నీవు మోసపోతావు. దేవుడే నీ ప్రవర్తన సరి చేయాలి. అందుకే కేవలం 6 అక్కడ ఎవరి యొక్క నడత, మనుషుల యొక్క నడత చక్క పెట్టుకోకపోతే ఏంగా చెప్పండి? మీ వాక్యమే, దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మాటలే మన యొక్క నడతను చక్క పెట్టేది. చాలా మంది బాగా అనుకుంటూ ఉంటారు నా భర్తను ఏదో నా మాటలతో చక్క పెడతామని. కొంతమంది భర్తలు అంటూ అనుకుంటూ ఉంటారు నా మాటలతో నా ప్రవర్తనతో నా భార్యను చక్క పెడతామని. తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు నా మాటలతో బిడ్డలు చక్క పెడతామని. బిడ్డలు అనుకుంటూ ఉంటారు మా మాటలతో మా ప్రవర్తనతో మా తల్లిదండ్రుని చక్క పెడతామని. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుని యొక్క మాటలతో నీ ప్రవర్తన చక్కబడుతుంది కానీ ఏ విధంగా నీ ప్రవర్తన చక్క పడదు, నీ జీవితము చక్కబడదు. దేవునికి అలాగే దేవుని పిల్లారా, పూర్తి బాధ అయితే కాదు, పూర్తి బాధి వదిలిపెట్టేస్తే ఆయన మార్గంలో మేము నడవము. అందుకే గంగో మాట తెలుసా? యెహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు
తప్పింపకుండా ఉండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షించద్దు. నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము. నన్ను శిక్షించుము. దేవుడికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. నీ న్యాయ విధిని, దేవుని యొక్క న్యాయ విధిని బట్టి మనం శిక్షిస్తాడు దేవుడు. మనం న్యాయవంతులమైతే, అన్యాయం లేకపోతే ఆయన మనల్ని శిక్షించడు. తర్వాత నిన్ను ఎరుగని అన్యజనుల అదే ఫస్ట్ చెప్పినా కదా, హృదయంలో నీకు ఎంత దేవుడి గురించి వేదన లేదేమో నువ్వు నేర్చుకోవాలి. అన్యజనులను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను, ప్రార్థింపకుండా ఉండే వంశముల మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మింగివేయుచున్నారు. నిర్మూలము చేయవలని వారు అతని మింగివేయుచున్నారు. వారి నివాసమును పాడు చేయుచున్నారు. అన్యజనులు ఇశ్రాయేలు మింగివేస్తున్నారంటే ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు. అన్యజనులకు మీద నీ కోపాన్ని కుమ్మరించు. ఎవరు దేవుడు తెలియని నీకు బాధ వచ్చిందంటే, ఆ యొక్క సమస్య వచ్చిందంటే, చిక్కు వచ్చిందంటే కారణం ఏమిటో తెలుసా? నువ్వు దేవుని బాధ పెడుతున్నావు. యాకోబు దేవుని, ఇశ్రాయేలు దేవుని బాధ పెడుతున్నావు. దేవుని పిల్లలను బాధ పెడుతున్నావు, ఎగతాళి చేస్తున్నావు. దేవుడికి వచ్చేవాడిని ఎగతాళి చేస్తున్నావు, నవ్వులాడు చేస్తున్నావు. అందుకే దేవుని కోపం వస్తాడు. అలాగే దేవుడికి వచ్చిన తర్వాత కూడా, దేవుని చదువుకున్న తర్వాత కూడా, దేవుడు నిన్న తర్వాత కూడా, దేవుడు నా హృదయంలో ఉండాలి, దేవుడితో నేను ఉండాలి, దేవుడు నాలో ఉండాలి, నాతో ఉండాలి. దేవునికి అసలు గడపాలనే ఆలోచన లేకుండా బ్రతుకుతున్న వారు కూడా సంఘాన్ని మింగివేస్తున్నారు. దేవుడికి వచ్చినప్పుడు మింగివేస్తున్నారు, వారిని శ్రమపడుతున్నారు. అందుకే ఒక ఆయన గురించి నేను ఖండించి చెప్పినప్పుడు, మార్తమ్మ నమ్మి నమ్మకం ఉన్నప్పుడు ఆ రాత్రే ఆమెకు నమ్మిక కలిగించాలని ఆయన ద్వారా సంఘంలో ఎందరో పడగొట్టబడుతున్నారు అని దేవుడు మార్తమ్మకు దేవుడు దర్శనమిచ్చాడు. ఆయనకి ఎన్నో దర్శనాలు ఇచ్చాడు దేవుడు. ఇచ్చినా కూడా ఆయన ప్రవర్తన మారకుండా సంఘంలో పడిపోవడానికి కారణం అవుతున్నాడు. కారణం ఏంటంటే తన నీతిని బట్టి, తన మాటలు బట్టి, తన ఉద్దేశాన్ని బట్టి చక్కబడుతున్నాడు. కానీ అతని ఉద్దేశాన్ని బట్టి చక్కబడుతున్నాడు, మీ ఉద్దేశాన్ని బట్టి చక్కబడుతున్నాడు. దేవుడు మీరు దేవుడి సన్నిధికి వచ్చి ఎంత నేర్చుకుంటారో, ఎంత న్యాయం చేస్తారో అంత మేలు దేవుడు చేసేవాడుగా ఉంటాడు. ప్రారంభంలో ఒకవేళ ఎక్కువ చేసినా కూడా తర్వాత నువ్వెంత దేవుడి దగ్గర నేర్చుకొని న్యాయాన్ని చేస్తావో, ఎంత అన్యాయం వదులుతావో అంత మేలు దేవుడి దగ్గర పొందుతావు. మీరు నేర్చుకోవాలి. అర్థమైంది కదా? దేవునికి మహిమ. అందుకే నేను కొత్తగా వచ్చిన వారికి ఒక ఆచరిస్తూ ఉంటాయి. కష్టమైనా ఖర్చైనా కూడా ఒక రోజుతో నేర్చుకోలేరు కదా. ఎక్కువ రోజులు ఉంటే ఎక్కువ నేర్చుకుంటారు కదా, ఎక్కువ నీతిని పొందుతారు కదా, ఎక్కువ పాపాన్ని కడగబడతారు కదా. కడగబడినప్పుడు దేవుడు వారికి మేలు చేస్తాడు కదా అని చెప్పి ఎక్కడ 7 వారాలు ఉన్నవి చెప్తా ఉంటాడు. అందుకు సాక్షి ఆ మేలు పొందిన వాటిలో ఒక ఆయన భాగ్యం. ఎక్కడో దేవుడు నమ్మింది, బాప్తిసం పొందింది, విగ్రహానికి పోయింది, మళ్ళా తంత్రాలు చేపించింది, మళ్ళా ఇక్కడ వచ్చింది, ప్రార్థన చేయించుకునింది, వేలు కాలేదని మళ్ళా విగ్రహాలు పడిపోయింది, మళ్ళా మంత్రాలు చేయించింది. ప్రార్థన పోతే నేను మంత్రం చేయించుకున్నా, నువ్వు కూడా ప్రార్థన చేయించింది. అంటే చేయమన్నావు, ఇంటికి వచ్చినావు, దేవాలయం చిత్తమైతే అప్పుడు నడిపించిన ప్రార్థన చేస్తున్నావు. 3 నెలల తర్వాత వచ్చింది మళ్ళా చర్చికి. దాదాపుగా కొన్ని నెలలు ఎక్కడే ఉండింది. ఒక మండలిగా ప్రవర్తించేదాయేమో, ఒక చెక్కాయం అనుకునే వారికి ఉండేవారు అలాగా మాట్లాడేది. ఈ రోజైతే ఎందరో ధైర్యపడుతున్నాయి ఇక్కడ వచ్చిన వారిని.
సాక్ష్యము, ఆమె ఒప్పుకున్న పశ్చాత్తాపము ఏమిటంటే తెలియక ఏదంట బయటకు వస్తూ నేర్చుకోలేక మళ్ళీ విగ్రహాలకు అయిపోయినాను, మళ్ళీ మంత్రాలు చేసినాను, తప్పు చేసినాను, కన్నీళ్ళు కాచి కొన్ని నెలలు ఒప్పుకునే దేని పిల్లలు పాపాలు ఒప్పుకునే కలిగే ఈ వాక్యం మా హృదయాన్ని తెలుస్తూ వచ్చింది. అది ఇప్పుడే అనేక మందికి సాక్ష్యం ఇస్తా ఉంది. నిజమేనమ్మా? ఇలాగ చెప్పలేదంటుంది. చెప్పలేదంటే కారణం ఏమిటంటే వాళ్ళు చెప్పలేదని ఒప్పుకోరు, కానీ అటుపై ఇట్లా రావడం వల్ల ఆ ఒప్పుకున్న జ్ఞానాన్ని బట్టి వినలేక కూడా ప్రయోగించని అందుకే దేని పిల్లరా, దేవుడు ఎంత నువ్వు న్యాయాన్ని పొందుతావో, అన్యాయాన్ని విడిస్తావో అంత న్యాయమైన నేను దేవునికి స్తోత్రం పొందాలంటే ఏం చేయాలా? రావాలి, వినాలి, జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడే నేను మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నీ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మనసే దేవునికి నీ మనసు మారకుండా నీవుగానే ఉంటే మారాలి. దేవునికి దేవునికి స్తోత్రం. మన మధ్య ఉన్న దేవునికి అందుకే 2-4 వచనంలో దావీదు అదే ప్రార్థన చేయించున్నాడు. నీ కోపాన్ని బట్టి తీర్పు తీర్చగా తల్లి, నీ న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చు. దేవుడు ఎంత న్యాయకుడో దావీదు తెలుసుకున్నాడో ఒకసారి తెలుసుకోండి. ఇది తెలియక చాలా మంది దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు ఏం చేశాడు అని నాకు అంటారు. అందుకే మనకి నేర్చుకొని మీకు సమాధానం కలుగుతుంది. యేసు ప్రభువారు ప్రతి ఒక్కరిని పిలుచుకున్నారు. దేవునికి మహిమలు గాక, దేవునికి స్తోత్రములు గాక. మూడవదిగా మనం చూస్తే దేవుని పిల్లరా 2-4 వచనాలలో మనం చూసినట్లయితే పశ్చాత్తాపపడే వ్యక్తి శరీరముకు స్వస్థ కావాలని ఎలాగో కోరుకుంటాడో అలాగే ఆత్మకు కూడా స్వస్థత పూర్వ స్థితిని ఇవ్వమని దేవుని బొమ్మని కోరుకుంటున్నాము. మనము కూడా అలాగే కోరుకునే వాళ్ళు ఉన్నారు. దేనికి? శరీరానికి స్వస్థత ఎంత అడుగుతున్నావో ఆత్మ కూడా అంతే స్వస్థత ఇవ్వమని అడిగే వాళ్ళు ఉన్నారు. అడుగుతున్నావా? నీ శరీరం కొరకు అడుగుతున్నావేమో. అప్పుడు తీరాలని, ఆపద పోవాలని, అవమానం పోవాలని, నిందల పోవాలని, రోగం పోవాలని నువ్వు అడుగుతున్నావేమో. ఆత్మల గురించి స్వస్థత అడుగుతున్నావా? నీ శ్రేణికి స్వస్థత ఇచ్చే ఈ లోకములో 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇంకా దేవుడి చిత్రం లేకపోతే రేపు మన్నాడు చచ్చిపోయే ఈ లోకములో స్వస్థత అడుగుతున్నావు. కానీ నీ ఆత్మ చచ్చిన తర్వాత నిత్య నరకములో పాతాళములో అగ్నిలో కాలిపోతుంది. తెలుసుకో. ఆత్మకు స్వస్థత వద్దా? కావాలా వద్దా? పెద్ద ఆత్మకు స్వస్థత కావాలా వద్దా? తెలియక అడగలేదేమో. రేపు ఈ రోజు ఇస్తే రేపు ఇచ్చిన సెకండ్లోనే పాతాళంలోకి దిగిపోతావు. ఒక దినాన తీర్పు ఉంది. తీర్పు దినాన లేపబడి నీలో ఉన్న తప్పును బట్టి న్యాయమును బట్టి దేవుడు తీర్పు తీర్చినప్పుడు అగ్నిగుణంలో దిగుతుంది ఆత్మ. ఇక ఈ కాలం అగ్నిగుణంలో కాలుతుంది. తెలుసుకొని ఎవరిని ప్రార్థించాలి? శరీరం కోసం స్వస్థత ఎలా గడుగుతున్నావో దేవా, నా ఆత్మ కూడా చస్తే నరకానికి అనగొద్దయ్యా, అగ్గిలో కాలగొద్దయ్యా, మోక్షానికి రావద్దయ్యా, నాకు గుణం లేకుండా బ్రతకాలయ్యా, నిత్యం నీతో జీవించాలి చేసయ్యా అనే ఆత్మల గురించి కనుక మేము అడిగేది నేర్చుకోవాలని ఈరోజు దేవుడు తెలుస్తారు.
అలాగే నాలుగవదిగా ఆయనకున్న ఎక్కువ బాధ, ఆత్మలో దుఃఖము కలిగింది. 6-7 వచనాలలో దేవా ఎంతవరకు అన్న మాట 3వ వచనంలో మనం చూస్తాం. ఆ హృదయంలో దేవుని సమాసము ఈ లోకములో నేను లేకపోతే, ఈ లోకం విడిచిన తర్వాత దేవుని సమాసము ఎలాగ కలిగి ఉంటా నేను? పరలోకములో ఉన్న, ఆ మోక్ష రాజ్యములో ఉన్న, ఆ స్వర్గములో ఉన్న దేవునితో సమాసము కలిగి ఉంటేనే కదా నన్ను స్నేహితుడిగా, సమాసిగా గుర్తించి 2వ రాకడలో తీసుకుని వెళ్తాడు. చనిపోతే పాతాళం దిగిపోయిన కింద పరదేశకు తన దూతలు పంపి తీసుకుని వెళ్తాడు. లోకాంతము దినాన 2వ రాకడలో మోక్ష రాజ్యానికి తీసుకుని వెళ్ళాలంటే ఈ లోకంలో బ్రతికినంత వరకు దేవుని యొక్క సవాసము కలిగి జీవిస్తేనే ఆయనను గుర్తు చేసుకుంటాడు. లేకపోతే అక్కడ నుంచి అన్నారా నేనెవరో లేదో ఏమంటాడు. అందుకే దానిలో నన్ను దేవుడు మనవకుండా ఉన్నట్టు ఎప్పుడు కూడా తండ్రితో ఉండాలయ్యా, నువ్వు నాన్న వచ్చినప్పుడు ఈ బాధ నుంచి విడిపించయ్యా, నా మనసులో ఉన్న ఈ ఆత్మ నరకడుతూ పోతుందేమో, అగ్గిలో కాలుతుందేమో, నీతో నేను జీవించలేను, నీవు నాతో ఉండాలి సయ్యా రమ్మని చెప్పి పిలుస్తూ ఇంకా ఎంత కాలకుంటున్నాడు. ఈ లోకంలో మనిషికున్న బాధలు తీరి ఎప్పుడు మోక్ష రాజ్యములాగా ఈ భూలోకము మార్చేస్తావు. ఎప్పుడు మారుతుంది అందులో మీరు ఎప్పుడు నీతో కూడా ఉండాలి అంటే ఎంత అందుకంటే ముందు 2వ రాకడలో నేను ఎంతమంది రాజ్యానికి రావాలి, ఈ లోకంలో ఎటు చూసిన బాధలే అనేక మంది కూడా పైగా పాటలు జీవితము లేదు కాదా మానవునికి విజయంబు సమాలే కాదా. దేవునికి అందుకే దేవుని పిల్లారా 6-7 వచనాలలో ఆయన అడిగినట్టుగా దేవా ఎంతవరకు 3వ వచనములో అడిగినట్టుగా ఆత్మలో శాంతి సంతోషము త్వరగా కలగడానికి, ఈ బాధ పోవడానికి త్వరగా రమ్ము. హృదయంలో ఉన్న వేదన పోవాలి దేవా, త్వరగా రమ్మని. హృదయంలో ఉన్న బాధ ఏమిటంటే నా దేవునికి దూరంగా ఉన్నాడు. ఎంతమంది ఉంది, ఎన్ని ఆదివారం ఎగరగొట్టావు, ఎన్ని శనివారం ఎగరగొట్టావు, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు. ఏ బాధ ఉంటే ఒక్కసారి నా జీవితంలో ఒక్కసారి కూడా నేను ఆరాధన మరవలేదు. 4 సంవత్సరాలు ఇంటికి వెళ్ళేవారు. నేను ఒక్కడే కాదు, నా భార్య, నేను, నా బిడ్డ 3 రోజులు వాళ్ళు ఉంటే నేను శనివారం రాత్రి వెళ్ళి ఆరాధన తీసుకొని సోమవారం 8 గంటలకు ఇచ్చేవాడు. ప్రతి వారం ఎలా వెళ్ళేవాడు. నేనే కదా, ఎంతమంది వస్తాను అంతమంది సొంత ఖర్చులతో చూసుకుని వెళ్ళేవాడు. మా సొంత ఖర్చులతో. చాలామంది ఈ రోజుల్లో కొంచెం ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం బాధపడుతూ ఉంటారు. దేవుని యొక్క రుచి ఎరిగిన వారు ఫైనాన్షియల్ చూసుకోరు, నడిచేదో వెళ్తారు. అప్పుడు అనుకుంటారు దేవా ఈ రోజు లెక్క అయితే ఉంది, 2 సంవత్సరాలు లెక్కలేదే, అప్పుడైతే నీకు ఎలా కావాలంటే అప్పుడు పరిశుద్ధాత్మని కూర్చొని నడిచి నా ముందుగా బయలుదేరి వెళ్ళాల్సిందే కదా అప్పుడు తీర్మానం కూర్చొని ఎప్పుడు వస్తుంది. దేవుని యొక్క సమాసము రుచి ఎరిగినప్పుడే ఆ సమాసం కలిగి ఉంటాము. అందుకే దావీదు అంటాడు, ఎంత దాకయ్యా నీవు నా ముందు లేకపోతే, నాతో లేకపోతే, నీతో లేకపోతే, నీ సన్నిధి లేకపోతే ఈ బాధ భరించలేదయ్యా. నీకెంతవరకు నిజమో ఈరోజు కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడుతున్నాడు. నేను ఆత్మీయంగా బలపరిచి, ఆత్మీయంగా బలపడి వెంటనే శరీరంగా పట్ల న్యాయమైనది మన పట్ల నేను చేయడం పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు.
అయితే మనం చూస్తే 89వ వచనంలో దేవుడు ప్రార్థన వింటున్నాడని దావీదు చెప్తున్నాడు. వింటున్నాడు కదా. అంతేకాకుండా ప్రార్థన వింటున్న దేవుడు నాతో కూడా ఉన్నాడు కనుక, నా ప్రార్థన వింటున్నాడు కనుక పాపులారా దూరం వెళ్ళిపోండి. చదువుకున్న వాక్యం చదవడి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. నా ప్రార్థన విని ఉన్నాడు. ఆయన వినని దేవుడు కాదు, వినకుండా చెవులు మూసుకునే దేవుడు కాదు, చెవులేని దేవుడు కాదు, చూడకుండా కన్ను మూసుకునే దేవుడు కాదు, సహాయం చేయకుండా చేతులు లేని దేవుడు కాదు, మంత్రులు చేసిన దేవుడు కాదు, మంత్రులు చేసిన దేవుడు, మాటతో ఈ సృష్టి అందరినీ శాసించిన దేవుడు. వింటున్నాడు. పాపము చేయు వారులారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడే. దేవునికి మహిమ కలుగుగాక. పాపల మార్గంలో నిలవద్దని, దుష్కాలోచించుకుని నడవద్దని, అబాధులు కృతుల చోట కూర్చోవద్దని మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఈ యొక్క అనుభవాన్ని ఆయన చెబితే చాలా మంది అదే చేస్తామంటున్నారు. అభాషం కావాలి, పాపం మాట నిలవాలి, వాళ్ళ మాట వినాలి, వాళ్ళతో మందు తాగాలి, వాళ్ళతో వ్యభిచారం చేయాలి, చేయకపోయినా వాళ్ళ మాట వినాలి, వాళ్ళ ఆలోచన మనం నడవాలి. వాళ్ళు పూలు పెట్టుకుంటే పూలు పెట్టుకోవాలి, వాళ్ళు బొట్టు పెట్టుకుంటే బొట్టు పెట్టుకోవాలి, వాళ్ళలాగా బంగారు ధరించుకోవాలి, వాళ్ళలాగా మంచి వస్త్రాలు కావాలి. కానీ దావీదు అంటున్నాడు, శరీరంగా అయితే ఆయనతో ఉన్న పాపల పొమ్మంటున్నాడు. రెండవదిగా చూస్తే ఆత్మీయంగా ఏ పాపానికి ఏ అవయవాల్లో ఒక అవయవం ఏదైతే చోటిస్తా ఉందో అవయవం చెప్పుకుంటున్నాడు. అదే భక్తులు పాట పడ్డారు, నాకు శరీరాలు సకలేంద్రియములారా చాలా మీ పని తీరే, ఇకనైనా నన్ను లోటకువే నయ్యం. సకలేంద్రియములారా చాలా మీ పని తీరే, ఇకనైనా నన్ను విడిచి లోటకువే నయ్యం. సకితమృగస పదము బాలిక నజట మీజే చీకి తినివి నిగదలంగుడు యేసునార సగుడు వాచను నన్ను గావను. సకలేంద్రియములారా చాలా మీ పని తీరే, ఇకనైనా నన్ను విడచి పోవుటకునే నయ్యము. మీ జీవితానికి యేసయ్య లేక ఆయన మన ప్రార్థన వినే దేవుడు, కష్ట నుంచి విడిపించే దేవుడు, నరకం తప్పించే దేవుడు, మోక్షం తెప్పించే దేవుడు, తెలియపరిచే దేవుడు, అపరాధం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, కీడుకు దగ్గర కావద్దని, పాపము చేయొద్దని, పాపము కోసము ప్రాణమిచ్చి పాపాన్ని కడిగి వేద్దని చెప్పిన దేవుడు. తెలుసుకున్న భక్తులు ఎలాగనుకుంటారు, ఈ అవయమైతే పాపానికి చోటిస్తా ఉందో, శాతాన్ని పాపించి ఉన్నప్పుడు చేస్తా ఉందో, ఆ యొక్క సకలేంద్రియం అంటే ఇంద్రియం యొక్క మన శరీరంలో పాల్సు బాగా ఈ రోజైనా చెప్పగలవా? ఏ పాపానికి గుడ్బై చెప్పగలవా? చాలు ఇంకా. ఆ రోజు యేసు లేనప్పుడు అక్కడ మీ చేతులు చిక్కి ఉందా? ఇప్పుడు నేను ఇంకా చిక్కడానికి వీల్లేదు, వెళ్ళిపోయి ఇంకా. మర్యాద చెప్పుకునే అవకాశము దేవుని దగ్గర వచ్చి విడైనట్టుగా తెలుసుకున్నావా? విడవలనుందా? విడిస్తేనేమో తెలుసుకునేమా? పాపాలు విడిస్తేనేమో తెలుసుకునేమా? చెప్పాలి. నేను కూడా యేసయ్య దగ్గర రాకముందు పాపాలకు చోటిచ్చి కన్నాడు చంపుకున్నా.
నా బిడ్డకు తల్లి అని బిడ్డను చేసుకున్నప్పుడు 2 ఏళ్ళ వయసులో 2 ఏళ్లకు 1 నెల ముందుగానే ఈరోజు నా బిడ్డను చూస్తే ఏది కొట్టలేదు, కానీ నేను ఇలాగే చేసానికి ఒక కొట్ట. ఈరోజు నాకు ఏం కొట్టలేదు నా బిడ్డను చూస్తే. ఏసై దగ్గరికి వచ్చిన 4 సంవత్సరాలు ఏసై దగ్గరికి వచ్చిన నాకు ఏం కొట్టలేదు. అప్పులో ఇప్పుడు కొట్టలేదు, వస్తువులు ఇప్పుడు కొట్టలేదు, బాధలు ఇప్పుడు కొట్టలేదు, అవమానం ఇప్పుడు కొట్టలేదు. ఏసై నాకున్నాడు, ఏం కొట్టలేదు. కానీ నా బిడ్డను చూస్తే నాకు కలిగే కొంత ఏమిటంటే నా బిడ్డకు పుట్టిన 2 ఏళ్లకు నెల తక్కువ కానీ బాగా ఉంది కనుక లేనట్లే, నా బిడ్డకు తల్లి ఉండి కనుక లేనట్టు చేసిన పాపం బాధ తప్పుగా వేరే పాపం లేదు కదా. ఏ సైడ్కి రాకుండా అన్ని పాపలు అన్ని పాపలు నాచుకునేవి. కానీ 24 ఏళ్ళగా నా బిడ్డకు 27 సంవత్సరాలు జరుగుతూ ఉంది. 26 పూర్తయి దేవుడికి ఉన్నారా 20 ఏళ్ళ పడింది. ఇంతవరకు 24 ఏళ్ళలో 3 ఏళ్ళకి ఏదో కొత్త వచ్చేవాడిని. ఏ సైకిల్ గురించి వచ్చిన తర్వాత నేను చేసిన పాపాన్ని బట్టి నాకు కలిగే ఒకే ఒక కొత్త తప్పక ఏ కొత్త నాకు లేదు. నా బిడ్డ బాధలు నేను చెప్పేవాడి, కానీ ఒక ఆలోచించేవాడు కాదు. కానీ ప్రార్థన యేసయ్యా దేవునికి ఇదే స్థలంలో నా బిడ్డను ఫస్ట్ పెట్టినప్పుడు కూడా నా బిడ్డను నా మీద బాధపడాలి చిన్న వయసులో. కానీ అయినా భయపడతని ధైర్యం చెప్తూ వచ్చినాడు, నా బాధ తీస్తూ వచ్చినాడు. నన్ను బాధపడడానికి కాదు ఏర్పడుతుందో నా భర్తతో ఏం చెప్తే నా బిడ్డకు 2 ఏళ్ళ వయసు రాకదలికే తల్లి నుండి కూడా 5 సంవత్సరము 8 సంవత్సరము లేనట్టుగా బ్రతికినట్టు చేస్తే కదా అనే కొత్త తప్పితే దాని కారణము నా పాపమే కదా. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడే ఆ భక్తులు పాట పాడుతున్నట్టుగానే ఓ సకల జనులారా ఇంకా పాపం చేయడానికి వీలు లేదు. పాపానికి ఆటంకం చేసి వాయి చెప్పేసి చెబితే ఆ న్యాయం విరోధం చేస్తే నీతిని వృద్ధి చేసుకుంటే పాపం కలిగిపోతా ఉంటుంది. అప్పుడు దేవుడు నీ భర్త మేలు చేస్తాడు. దేవుడికి దేవుడికి స్తోత్రం. నా భార్య ఆ బాగలేనప్పుడు చర్చి ఒక కార్యక్రమం నేరుగా దేవుడు అడిగి తెలుసుకోవాలంటే అవును నీ భార్య నీ పాపాన్ని చచ్చిపోవాలా, కానీ ఇంతకాలం ఎందుకు బ్రతుకుంటా తెలుసా? నిన్ను నా న్యాయవిధులు నేర్పించి నేను దేవుడికి తెలియపరిచి నమ్మకం చేసి నరకానికి మోక్షానికి పోవాలని ఆశ కలిగించి ఫలింపచేసి తెలియని వాడికి తెలియపడి కొరికే నీ భార్యను బ్రతుకుంటారు, కానీ నీ కోసం కారణం చేశాను. అందుకే ఈరోజు తెలియపరిచి ఈరోజు దేవుడికి తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ దేవుడికి స్తోత్రం. చూస్తే దేవుడికి ద్వారా దేవుడు ఎలాగైనా నా మాట వింటున్నాడు కనుక ఓపికతో నిరాశ చెందక దేవుడి కోసం ఎవరు చూడాలి, ఎదురు చూడాలి. దేవుడు ఎలాగైనా మాట వింటాడు అనే విశ్వాసం కలిగి ఆటోమేటిక్గా దేవుడు వింటాడనే ఆశతో నిరాశ లేకుండా ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎదురు చూసేవారుగా అందుకే దేవుని పిల్లారా చూడండి, అందులో 13వ అధ్యాయం కీర్తన కింద 13వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చూడండి. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదువు, నిత్యము మరచెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనున్నట్లు యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నా మనసులో నువ్వు లేవన్న బాధ
కలిగిందయ్యా, ఎంతవరకు దుఃఖపడుతున్నాయా అని భక్తులు ప్రార్థిస్తున్నారు. ఇంతవరకు తెలియకుండా ఈ దుఃఖం లేదు. ఏ రోజు నా దుఃఖం కలిగి ఉన్నా వద్దా? ఆ దుఃఖం కలిగి శరీరంగా నీకు మేలు చేయకపోయినా ఓపికతో ఎదురు చూసుకున్నారా లేదా? దేవునికి 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 అందుకే దేవుడు 74వ కీర్తనలో 9వ వచనంలో మనము చదువుకొని ఉన్నాం. న్యాయాన్ని బట్టైనా తీర్పు తీర్చే దేవుడే కానీ ఆయన కోపాన్ని బట్టి తీర్పు తీర్చే దేవుడు కాదు. ఆయన కోపాన్ని బట్టి మనం ముందే పాపాలు బట్టి చంపేయాలి కానీ ఆయన అవకాశం ఇచ్చి మనకు మేలు చేసేటై కొంచెం 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 దేవుడు ఏం చేస్తాడు? మనం ఇట్లా మారేయగలిగితే ఇట్లా మేలు చేస్తూ వస్తాడు, ఇట్లా మారేయగలిగితే ఇట్లా మేలు చేస్తూ వస్తాడు. ఎందుకు తెలుసా? ఒకేసారి మేలు చేస్తే ఆత్మీయ పొందుకోలేరని, మోక్షాలు పొందుకోలేరని, నరకం తప్పించుకోలేరని, నిత్య జీవం పొందలేరని, నిత్యమును తప్పించుకోని శాశ్వత కాలము నిన్నెప్పటికీ బ్రతికించాలని దేవుడు ప్రేమతో కొంచెం ముందు చేస్తాడు. ఒకటేసారి చేయలేదంటే దేవుని మీద ఉన్న ఉద్దేశము, ప్రేమ ఎక్కువ తెలుసుకోవాలి. ఒకేసారి చేస్తే ఒకేసారి సార్లు అని చెప్పి చనిపోతారు. ముందు మనిషి వచ్చి వాతావరణం పెడతారు. నిత్యమడం నిత్యనరకం పెడతారు. అది ఇష్టమా? దానికి ఇష్టపడచ్చా? దానికి ఇప్పుడు ఏం చేయాలి? న్యాయమైతే చేస్తాను కనుక నేను న్యాయాన్ని వృద్ధి చేసుకోవాలి, నీతిని వృద్ధి చేసుకోవాలి, ఇంకా అవినీతిని నా అంతరించిపోవాలి అని తెలుసుకొని దేవుని దగ్గర నిదానంగా పొందుకోవాలి. ఇంకా పెద్దలు మాట అంటారు, మోసం చేయలేనుకో, నేను జ్వరం వచ్చిందనుకో ఒకేసారి పోకూడదురా, నిదానంగా పోవాలా. ఒకేసారి బేదలు ఆగిపోతే మళ్ళీ ఇంటికి రాకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు అని పెద్దలు చెప్తా ఉంటారు కదా మీరు. అందుకే డాక్టర్లు కూడా ఆర్మీ డాక్టర్లు ఏం చేస్తారు? పోయిన కోడము జ్వరానికి నింపిన పవన్ పెట్టేసి మాత్రలు ఇస్తుంటారు. ఆ మాత్రలు తప్ప జ్వరం ఉంటుంది తొందరగా చచ్చిపోతారు. అదే చదువుకున్న ఎంబీ డాక్టర్ అయితే మంచి మంచి చదువుకున్న పెద్ద డాక్టర్ అయితే రోగానికి పెద్ద రోగం ముందే చేస్తాడు, కొంచెం తక్కువ పవర్ పెట్టి మాత్రం ఇస్తాడు. అది తగ్గపోతే మళ్ళా రాయిస్తాడు, అది తగ్గపోతే మళ్ళా రాయిస్తాడు, అది తగ్గ మళ్ళా రాయిస్తాడు. అంటే ఆ జబ్బు ఎంత ఉందో ఆ దానికంటే తక్కువే రాసి శరీరం దెబ్బతినకుండా ఎప్పుడు కూడా అది శాశ్వతంగా పాల్గొని చెప్పేసి డాక్టర్ రాయిస్తూ ఉంటారు. అవునా కదా? చాలా మంది అబ్బాడికి మా 4 సార్లు తగ్గని మళ్ళీ అడిగిపోతే చంపేసి ఆర్మీ డాక్టర్ దగ్గరికి పోతారు. ఆర్మీ డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటారు. అంటారా కాదంటారా? నిజమంటారా కాదంటారా? తెలుసుకోండి. తెలియకపోతే త్వరగా తెస్తారు, అప్పటికేమో బాగా తొందరగా తెచ్చుకుంటారు. అదే మంచి డాక్టర్ దగ్గరికి పోవాలి. దేవునికి మహిమను దేవునికి స్తోత్రం. దేవుడు కూడా కొందరికి చక్రంలో బాగు చేయాలి. ప్రభుకుమార్ ఉన్నాడు, వాళ్ళ బిడ్డ కొంచెం నెల బిడ్డ డెంగ్యూ జ్వరం వచ్చింది. అవి ఇక్కడ ఉందో లేదా? 11 రోజులు డాక్టర్ దగ్గర ఉన్న దాంట్లో లేని దాంట్లో ఖర్చు పెట్టేశారు. గంట చచ్చిపోతుందని డాక్టర్ గంటే టైం పెట్టింది. ఆ గంటలో ఫోన్లో ప్రార్థన చేశారు, ఫోన్ నాకు చేశారు. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారు. చెయ్యి అక్కడ పెట్టినా ఇక్కడ తీసినా వాళ్ళు చేయి పెట్టిన వ్యక్తి వాళ్ళు చేయి పెట్టిన వేస్తారు. సెకండ్లో బాగా చేసినా లేదా? సెకండ్లో కూడా లేదో అనిపిస్తున్నా చెప్తే అర్థమైందమ్మా? మరి ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు మాట అందరూ మాట్లాడాలి అయిపోతున్నాయి. నువ్వు నేర్చుకునేది ఏముండదు. వినాలి, నేర్చుకోవాలి, నేర్చుకుంటాలి. అందుకే మనం వచ్చేది. మీ ఇంటికి వచ్చి ఇబ్బందులు అన్నీ అడుగుతారు. అడిగిన దగ్గర తెలుసుకోవడానికి పంపిస్తారు. దేవునికి మహిమ, దేవుని స్తోత్రం. మరి అడిగి తెలుసుకోండి. సంస్కృతి కాదు, బయటికి ఆ కూర్చులో కూర్చున్నాయి. దేవునికి మహిమ. మరి నేను ఇప్పుడు ఆ బిడ్డ దేవునికి మహిమ కాక ఆయనగా చనిపోయేవాడు. ఆయన అలాగే 3వ రోజు ప్రార్థన చేసినాం. మొదటి రోజు మోకరిస్తానట్లే అని చెప్పిన సాక్ష్యం 2వ రోజు నువ్వు మోకరించినావయ్యా, నా కోసం నువ్వు మోకరిస్తున్నావు కనుక
నేను మోకరించే శక్తి కాదు, అన్నమతి లేదు, నేను తాగలేను, అయినా మోకరించాలి అనుకున్నాను. దేవుడు మోకరించే శక్తి ఇచ్చాడు. ఆ రోజు చెప్పాడు దేవుడు మహిమపడితే దేవుని సంతోషమే కదా, దేవుడి కార్యం కదా, దేవునికి మహిమ కలుగుగా. అలాంటి కార్యాలు వాళ్ళ కుటుంబంలో ఎన్నో. దేవునికి మహిమ కలుగుగా, దేవునికి స్తోత్రం కలుగుగా. నేను శనివారం వాక్యం చెప్తా, కృప వెంబడి కృపను మనకి ఇచ్చే దేవుడు. అంటే కృప పోగొట్టుకుంటే మళ్ళీ ఇచ్చే దేవుడు వాక్యం చెప్తుందా, కృప వెంబడి కృపించే దేవుడు. ఆ కుటుంబంలో ఎన్నో సార్లు కృపనిష్కొచ్చాడు దేవుడు. ఇది కూడా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇది దేవుని పిల్లారా, అందుకే చెప్పే మాట ఏంటంటే ఆయన న్యాయం మీద దేవుడు. నువ్వు ఎంత న్యాయాన్ని సంపాదించుకుంటావో, నేను ఎంత అన్యాయం అంతరించిపోతుందో అలాగే చెప్పుకుపోతా వస్తుంది. ఇట్లా ఆరోగ్యం కలుగుతా వస్తుంది, అట్లా కీడు తొలగిపోతా వస్తుంది, మీద కలుగుతా వస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి స్తోత్రం. అందుకే రెండో వాక్యము మనం విన్నాం కదా, ఆయన సృష్టి క్రియలు చేసే దేవుడా, చేయని దేవుడా. అక్కడ ఏ చదువుకున్నా సూచక క్రియలు చేసేదానికి మాకెవరు లేరని చదువుకున్నాం. చదువుకున్నామా లేదా? సూచక క్రియలు చేసేవారు ఎవరు లేరు. మార్కు సువార్తలో నేనున్నాను చెప్పమంటాడు. 16:20 చదవండి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహాయకుడై వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండే. బోధిస్తూ ఉంటే నీ కుటుంబంలో నిన్ను వెనువెంటగా యేసు ప్రభు ఉండి సూచక క్రియలు చేస్తూ ఉంటాడు. నువ్వు చూస్తూ ఉంటావు, వాక్యాన్ని స్థిరపరుస్తూ వస్తాడు. దేవునికి మహిమ. అర్థమైంది కదా అలా? అర్థమైందా లేదా? నీ అర్థమైందా లేదా? ఈరోజు ఏం చేయాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి, దాన్ని బోధించాలి వాటికి. అప్పుడు నీతో కూడా యేసు ఉంటాడు. సూచక క్రియలు దేవునికి స్తోత్రం. అందుకే దేవుని పిల్లారా, మూడవదిగా అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 43వ వచనంలో చూస్తే అక్కడ బోధించే వారిని బట్టి 3000 మంది దేవుని నమ్ముకుంటారు, రక్షణ పొందుతారు. ఒక్కసారి శుభవార్త చెప్తే, ఎన్నిసార్లు శుభవార్త చెప్తే, ఒకేసారి శుభవార్త ప్రకటిస్తే 3000 మంది దేవుని నమ్ముకుంటారు, బాప్తిసం పొందుతారు, పాపాలు ఒప్పుకుంటారు. వాళ్ళు చేసిన పనులు బట్టి మిగతా వాళ్ళంతా చూసి భయపడిపోతుంటారు. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపొస్తలుల ద్వారా జరిగెను. ఆమేన్. ఆ రోజు పాత నిబంధన కాలంలో సూచక క్రియలు లేవని భక్తులు అంటున్నారు. కానీ ఈ రోజు యేసు ప్రభువుగా దేవుడు వచ్చి మనతో కూడా ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే ఉంటామో మనతో ఉండి వాక్యాన్ని స్థిరపడుతూ సూచక క్రియలు చేస్తూ వచ్చే దేవుడు కానీ చేయని దేవుడు కావాలి. అర్థమైంది కదా? ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా తన సేవకుల ద్వారా వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యాన్ని విని ఆ దేవుని కోసం, ఆ మోక్షం కోసం, నరకముద్దని నిత్య జీవం కావాలని, నిత్య మరణముద్దని చెప్పి దేవుడు అనుకుంటే, బాప్తిసం పొందితే నీతో కూడా వెనువెంట దేవుడు ఉంటాడు. నువ్వు నేర్చుకున్న మాటని భార్యకు చెబితే, నీ భర్తకు చెబితే, నీ బిడ్డకు చెబితే,
నీ బంధువులు చెప్తే, నీ స్నేహితులు చెప్తే, నీ ఊరు వారికి చెబితే దేవుడు నీతో కూడా వెనువెంటనుండి అనేక సూచక క్రియలు నీకు జరిగించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే నువ్వు చెప్పే మాట ఏంటంటే, నువ్వే బాధలో ఉన్నావో, శరీర బాధలో ఉన్నావో, శరీర బాధ పోవాలంటే ఈరోజు నువ్వు ఏ బాధ ఉన్నారా? అవునయ్యా, నాకు పులిగా చచ్చిపోయినప్పుడు కానీ నీ బాధ తెలుసా? ఇన్ని రోజులు ఏసయ్యాను అంటే తెలియక నేను ఎక్కడో బతికేశానయ్యా, సమాధి లేకుండా, నెమ్మది లేకుండా, నేను లేకుండా, నేను కోసం బ్రతికి కీడు తెచ్చుకున్నదయ్యా. ఈ రోజు నువ్వు తెలియకపోతే 38 ఏళ్ళ వయసు, 34 ఏళ్ళ వయసు, నాకు పుట్టుకతోనే క్రైస్తవులుగా పుట్టింటే, నేను ముందుగా నమ్ముకుంటే నాకు ఈ బాధలు కలిగేది కాదు కదా అని దేవుడి దగ్గర చెప్పుకొని అప్పటికప్పుడే దేవుని నమ్మడం జరిగింది. మోక్షాని కోసం పెడతారయ్యా, నరకానికి వెళ్ళకూడదయ్యా, నిత్య మనల్ని పొందకూడదయ్యా, నిత్య జీవం కావాలని చెప్పి ఆ నిత్య జీవం కోసం నేను ఇప్పుడు జీవనం చేసుకున్నావా? బాధపడవద్దా? బాధపడి ఏం చేయాలా? యేసయ్యా త్వరగా వస్తానన్నావు, రమ్ము అని పిలిచే స్థితి కలిగాలి. ఒకప్పుడు ఈ పాప పరిహారం కోసం, పాప పరిహారం కోసం దేవుడు రెండవసారి పాపాలు విడిచి ఆ పరలోకం కోసం బతుకుతూ చచ్చిన బ్రతికించడానికి, చనిపోకపోయినా చావు లేకుండా మోక్షానికి తీసుకెళ్ళడానికి ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ రెండవ రాకడ కొరకు నీవు ఈ రోజు దావీదు పిలిచినట్టు త్వరగా రమ్మని పిలిచే స్థితికి నువ్వు ఎదిగి చనిపోయినా నువ్వు మళ్ళా తిరిగి బతుకుతావు. చావు లేదు, చనిపోకపోయినా చావు చూడకుండా మోక్షాన్ని పెడతావు. 7 సంవత్సరాలు శ్రమలు ఉన్నాయి లోకంతా, ఆ శ్రమ తప్పించుకుంటావు. 7 మహిమతో తర్వాత 7 కర్మ పరిపాలన తర్వాత నిత్య రాజ్యం చేయబడతావు. పొందుకోవాలి, మర్చిపోవాలి మాట. ఈ మాట నీ బిడ్డలు చెప్పుకో, నీ భార్య చెప్పుకో, నీ భర్తలు చెప్పుకో, నీ తల్లిదండ్రులు చెప్పుకో. ఒక్కరిగా తెలుసుకోలేక నేను చర్చికి పిలిచి ఉన్నాడు. దేవుడికి దేవుడికి పడుకోవాలి, దేవుడికి మొదలుపెట్టుకోవాలి, దేవుడికి స్తోత్రం ఏం చేయాలి? దేవుని కోపము గుర్తించి ఉన్నదే తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి, నన్ను బాగు చేయమని అడిగేవారిగా ఉండాలి. ఏదో ఏం చేసేదే కాదు. మీరు ప్రార్థన చేస్తే దేవుని నీ మాట పెట్టారు. నన్ను విడిపించమని చెప్పి అడిగేవారిగా ఉండాలి. దేని నుంచి విడిపించాలా? రోగ కష్టం కాదు, దానికి కారణమైన వేరే ఉంటుంది. అదేమిటి? పాపం నుంచి విడిపించయ్యా అని చెప్పి అడిగేవారిగా ఉండాలి. 4వదిగా నేను ముందు కలిసి ఉన్నాను అని దేవునికి నువ్వు ఎంత ఆలస్యంగా దేవుడు ప్రార్థించే ప్రార్థన దేవుడు చూడాలి. దేవునికి మహిమ చూస్తే ఉంటారు కదా, నీ వెనకాలకు వస్తే మేము మోకాల మీద ఉంది ఎన్ని గడలు ప్రార్థిస్తాము? ఒరిగే ఇక్కడ రాలేదు. నీ వెనకాలకు చిరగడ మోకరిస్తాము, ఎక్కడ ఎన్ని గడలు మోకరించబడుతున్నాయి. మీ కొరకు తెల్లవారుజాము 3 గంటలకు తెలిసి దేవుని పాదాలు పట్టుకొని 5 వరకు ప్రార్థించి 5 నుంచి 6 వరకు ప్రసంగం ప్రిపేర్ అయ్యి మళ్ళా వచ్చి ఉన్నవారికి వాక్యం చెప్పి అది ఆడియో వీడియో చేసి పంపడానికి మరి మానసాగా పంపించి మళ్ళా వెళ్ళి పాదాల దగ్గర ఉండి ఈ మాట నేర్చుకుని మీరు నేర్పించుతున్నారు. మీరు నేర్చుకున్నారు. ఈరోజు మీరు కూడా ఇతరులకు బోధించేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి. ఒకటి శరీర బాధ కోసం కాకుండా దేవుడు లేని హృదయంలో బాధ కలిగిన భాగ్యం దయచేయడం ప్రార్థన చేస్తున్నాను.